మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ కాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్. జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్. చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 టాప్స్, 499 రూపాయలకే 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకే 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకే 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకే 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. 1000 రూపాయలకే 3 మంత్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకే యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్. 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. విన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. వినాయక చవితి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి మరియు కుటుంబ సభ్యులు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జేసీ దాత్రిరెడ్డి దంపతులు. ప్రజలందరికీ చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వరదల వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకూడదని ఆకాంక్ష. గణేష్ చతుర్థి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ నూర్జహాన్ పెదబాబు. ప్రతి కుటుంబంలో విఘ్నాలు తొలగించి ఆశీర్వదించాలని వేడుకున్న మేయర్ దంపతులు. జై గణేశ, జై జై గణేశ. నగరంలో వాడవాడలా ఘనంగా గణపతి నవరాత్రి మహోత్సవ వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భారీ విగ్రహాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని కృప, కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు పవర్పేటలోని శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏకశిల విగ్రహంతో కొలువుదీరిన విజయ గణపతి ఆలయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో విజయ గణపతి మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఎమ్మెల్యే బడేటి చంటి కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన
దీపారాధన, మండపారాధన తదితర పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటిని ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి విఘ్నేశ్వరుని ఫోటోను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని కృప కటాక్షం అందరిపైన ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వరదల కారణంగా విజయవాడ ప్రజలకు కలిగిన విఘ్నాలు కూడా తొలగిపోయి వారికి సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండేలా విఘ్నేశ్వరుని కృప ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బడేటి రేణుక, టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి దంపతులు, ఈవో కలగర శ్రీనివాస్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరే అరే ఏకదంతుడవయ్యా జగమేలే స్వామి వయ్య, కోరిన కోరికలు తీర్చే ముక్కంటి తనయుడవు, ముక్కంటి తనయుడవు, ముక్కంటి తనయుడవు. ముక్కోటి జగాలను ఏలేటి స్వామి వయ్య, ఎండి కొండలను ఇడిసి భూమిపైకి వచ్చినావు, భూమిపైకి వచ్చినావు, భూమిపైకి వచ్చినావు. గడియ గడియ గండాలను బాపుతాడురో ఏకదంతుడు వాడు వజ్రకాయుడో, గడియ గడియ గండాలను బాపుతాడురో ఏకదంతుడు వాడు వజ్రకాయుడు. కదిలి కదిలి అరే రే కదిలి కదిలి అరే అరే కదిలి 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 రండిరో మన బొజ్జ గణపయ్య నవరాత్రులు రో. చేతులెత్తి మొక్కితేనే నేనున్నానంటాడు, భక్తుల బాధలు తీర్చా గల్లిలోకి వచ్చినాడు, గల్లిలోకి వచ్చినాడు, గల్లిలోకి వచ్చినాడు. చింతలన్నీ పాపంగా చెంతకు నువ్వు వచ్చావు, పిండి బొమ్మగా పుట్టి ప్రతిభను నువ్వు చూపావు, ప్రతిభను నువ్వు చూపావు, ప్రతిభను నువ్వు చూపావు. చెయ్యి చెయ్యి కలిపి మనము కదులుదామురో, పూలు పలహారాలు తీసుకపోదాము. చెయ్యి చెయ్యి కలిపి మనము కదులుదామురో, పూలు పలహారాలు తీసుకపోదాము. కదిలి కదిలి అరే రే కదిలి కదిలి అరే అరే కదిలి 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 రండిరో మన బొజ్జ గణపయ్య నవరాత్రులు రో. అరే నవరాత్రులలోన నీకు భక్తులు పూజలు చేసి చిన్న పెద్దలంతా కలిసి నీ కొరకే వచ్చినారు, నీ కొరకే వచ్చినారు, నీ కొరకే వచ్చినారు. వజ్ర శరీరుడవు, వరాలిచ్చే దేవుడవు, ఎలుక వాహనుడవు, ఏనుగు అవతారుడవు, ఏనుగు అవతారుడవు, ఏనుగు అవతారుడవు. గడియ గడియ గండాలను బాపుతాడురో ఏకదంతుడు వాడు వజ్రకాయుడు, గడియ గడియ గండాలను బాపుతాడురో ఏకదంతుడు వాడు వజ్రకాయుడు. కదిలి కదిలి అరే రే కదిలి కదిలి అరే అరే కదిలి 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 రండిరో మన బొజ్జ గణపయ్య నవరాత్రులు రో. కదిలి 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 రండిరో మన బొజ్జ గణపయ్య నవరాత్రులు రో. చెయ్యి చెయ్యి కలిపి మనము కదులుదామురో, కుడుములు ఉండ్రాళ్ళు పెట్టి మొక్కుదామురో. చెయ్యి చెయ్యి కలిపి మనము కదులుదామురో, కుడుములు ఉండ్రాళ్ళు పెట్టి మొక్కుదామురో. కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైతే ముందు విఘ్నేశ్వరుడు పూజ ప్రారంభించుకుని అన్నీ చేస్తామో, మరి 2024లో ఆ విఘ్నేశ్వరుడి దయ, కృప, కాటాక్షం అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఉండాలి. ఈ సంవత్సరం అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే మొన్న విజయవాడలో వరదలు సంభవించి ప్రజలందరూ కూడా ఈ 5 రోజుల పాటు కష్టాలు పడ్డారో వాళ్ళకు కూడా విఘ్నాలు తగులుపోయి రేపు రానున్న రోజుల్లో మంచి సుఖశాంతులతో ఉండాలి. విజయవాడ అభివృద్ధికి కూడా మరి ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి రాకుండా ఉండటం కోసం అందరూ కూడా ఏదైతే మంచి ప్రణామాలు పాటిస్తూ ఆ విఘ్నేశ్వరుని పూజించుకుంటూ ఎవరికి కూడా ఏ విఘ్నాలు తగలకోకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలని చెప్పి ఆ ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నేడు వరద ముంపుకు గురై ప్రజలు ఇంతగా వెల్వెల్లాడుతున్నారని కూటమి ప్రభుత్వం తరపున దెందులూరు నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేయడంతో పాటు బాధితులకు నిత్యావసర సరుకులు అందించి అన్ని విధాలా వారికి అండగా ఉంటున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. వరద ముంపుకు గురైన ఏలూరు రూరల్ మండలం కలకుర్రు గ్రామం మానూరులో శనివారం ఉదయం స్థానిక కూటమి నాయకులు అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. కాలినడకన గ్రామంలో పర్యటిస్తూ వరద ముంపుకు గురైన ఇళ్లను స్వయంగా పరిశీలించారు. ముంపు తీవ్రత పెరిగేలా ఉంటే తక్షణమే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం భారీ వరద ప్రవాహంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కొల్లేరులో సైతం బోటుపై ప్రయాణిస్తూ వరద ముంపుకు గురైన గ్రామాల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ దాదాపు 28 కోడులు డ్రైన్ల ద్వారా కొల్లేటికి భారీ వరద నీరు ముంచెత్తుకుని వస్తుందని, ఈ నీరంతా కూడా ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసే పరిస్థితులు ఉండేవని, గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం వల్ల డ్రైన్లు మరమ్మతులు చేపట్టకపోవడం, ఉప్పుటేరు వద్ద కిక్కిస, గుర్రపడెక్కల వంటివి భారీగా పేరుకుపోవడం వల్ల వరద నీరు సముద్రంలోకి పోయే పరిస్థితి లేక కొల్లేటి గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని అన్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు 25 కేజీల బియ్యం, కేజీ వంట నూనె, కేజీ కందిపప్పు, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ప్రతి ఇంటికి రోజుకి లీటర్ పాలు చొప్పున అందించి కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా ప్రజలకు అండగా ఉండటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నేతల రవి, ఎంపీడీఓ బండి ప్రణవి సహా పలువురు కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రండి మన రోడ్డుకి వెళ్ళిపోతాం. అలా రౌండ్గా కొద్దిగా పక్క నుంచండి, పక్క నుంచండి, పక్క నుంచండి. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం వద్ద వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సతీమణి శ్రీమతి దాత్రిరెడ్డి వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన మండపంలో వినాయకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, వర్షాలు తగ్గుముఖం పట్టి వరదల వలన కలిగిన నష్టాలు కలగకుండా కాపాడాలని, ఆ దేవదేవుని కృపా కటాక్షాలు ప్రజలందరికీ కలగాలని ప్రార్థించినట్లు చెప్పారు. గతంలో కంటే మెరుగైన పోలీస్ సేవలను ప్రజలకు అందించేలా భగవంతుని కృప కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ పాడి పంటలతో, పిల్ల పాపలతో, అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో తొలతోగాలని భగవంతుని కోరుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీహరి, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ వైవి రమణ, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్ఐ పవన్ కుమార్, కోర్ట్ లైజన్ ఆఫీసర్ రుక్మనందారావు, పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.
తీసుకురావడం జరిగింది. నుంచి ఈ గణపతి మహోత్సవం ఏలూరు జిల్లా వారు వారి గాయత్రి రెడ్డి వాళ్ళని సమర్పించి దంపతులు ఆ పూజ జన్మనిచ్చిన పూజా కార్యక్రమంలోకి వెళ్దాం. అయ్యా ఈ రోజు అఖండ సూర్యాజనాగ్రహాణం మాధవాయ స్వాహ బ్రహ్మణే నమః. ఎందుకంటే దంపతుల మధ్యలో దీని ఏంటంటే మన యాక్చువల్గా మనం గణపతి నవరాత్రి పత్రి అలా పూజ చేయండి స్వామిగా. బ్రహ్మణ బృహస్పతి ఇష్టమంత్రమస్తాదు యజ్ఞాభీతం అలంకరణార్థం గరికి పూజయామి. ఓం శపకాయ నమః, ఓం వికటాయ నమః నమః, ఓం సోత్పకంతాయ మహా విష్ణుకాంతపత్రం పూజయామి పూజయామి. ఓం విభవ ఓం మంగళస్వరూపాయ నమః, ఓం బ్రహ్మోధాయ నమః. వినాయక వృత్తకల్ప ఆది కదా ప్రారంభ. ఇప్పుడు కూడా నేను సుఖాసుండే సుఖముగా ఉండను ఎక్కడ ఉన్నాడు అని పలు విధాలు ఆలోచిస్తూ ఉన్నారు. ఏలూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది అందరికీ, పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైన పండుగ. అందరూ మంచిగా సుఖ సంతోషాలతో అన్ని మతాలను కూడా రెస్పెక్ట్ చేస్తూ జాగ్రత్తగా, ఇప్పుడు వర్షాకాలం కూడా కాబట్టి ఈ నిమజ్జనం అప్పుడు కూడా తగు జాగ్రత్తలు పోలీస్ వారికి కోఆపరేట్ చేసుకుంటూ బాగా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అందరికీ ఎలాంటి విఘ్నాలు లేకుండా మన సంవత్సరం పొడుగునా మంచిగా మన ఏలూరు ప్రజలందరికీ అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నాలు తొలగించి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో సంతోషంగా జీవించేలా గణనాథుడు ఆశీర్వదించాలని ఏలూరు నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు ప్రార్థించారు. మార్కెట్ యార్డ్ సమీపంలోని ఎస్ఎంఆర్ నగర్లో మేయర్ స్వగృహం వద్ద కాలనీ ప్రజల సమక్షంలో మేయర్ దంపతులు వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. కాలనీలోని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఉత్సాహంగా వినాయక చవితి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ప్రతి ఏడాది తమ స్వగృహం వద్ద కాలనీవాసుల సమక్షంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి విఘ్నాలు తొలగించి అందరూ ఆనందంగా జీవించాలని ఆ గణనాథుడిని ప్రార్థించారు. ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని, వారి సంక్షేమానికి మరింత కృషి చేయాలని, తమకు శక్తినివ్వాలని విఘ్నేశ్వర్ని మేయర్ దంపతులు మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు ఏ వెంకటరమణ, సిహెచ్ శ్రీనివాస్, పి నాగప్రసాద్, బి వెంకటరాజు, రాంబాబు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ముందుగా వచ్చేటటువంటి ఈ పండుగ వినాయక చవితి పండుగని మరి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా ఈ యొక్క వినాయక చవితిని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మన రాష్ట్రంలో కూడా మరి ఎంతో పెద్ద ఎత్తున మరి
ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం, ముఖ్యంగా పెద్దలు పిల్లలు అందరూ కూడా కలిసి మరి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి. మరి ఈ రోజున ఈ వినాయక చవితి సందర్భంగా మా ఎస్ఎంఆర్ నగర్లో మరి ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ పూజా కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొంటాం. మరి అందరూ కూడా కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి అందరితో కూడా కలిసి ఈ పూజలో పాల్గొనడం చాలా సంతోషం. ఏదైతే మరి మనందరికీ కూడా ఆ విఘ్నాలు తొలగించేటటువంటి గణనాథుడు, మరి తొలి పూజలు అందుకునేటటువంటి ఆ గణనాథుడు ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి ఒక్కరూ వారు చేసేటటువంటి పనులు విజయం సాధించాలి, వాళ్ళందరికీ కూడా విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఏ యొక్క విపత్తులు కూడా ఎటువంటి విపత్తులు రాకుండా మరి ఆ గణనాథుడు కాపాడాలి, అలా ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజున వినాయక చవితి సందర్భంగా ఏలూరు మార్కెట్ యార్డ్ దగ్గర ఎస్ఎంఆర్ నగర్లో మరి మా ఇంటి వద్ద ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరి మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. మరి గౌరవ మేయర్ గారు స్థానికంగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఇంట్లో నుంచి కూడా పిల్లలు పెద్దవారు అందరూ వచ్చి ఆ వినాయక చవితి పూజలు నిర్వహించి మరి ఆ వ్రతకల్పం యొక్క పుస్తకం పంతులు గారు చదివినటువంటి పుస్తకాన్ని విని అందరూ భక్తి శ్రద్ధలతో మరి ఆ వినాయకుని వారిని కొలిచారు. మరి ఎవరి మీద నీలాపనిందల్లో ఉండకూడదు అని చేసేటువంటి వినాయక చవితి కల్పవ్రతం మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఆచరించారు. మరి ఆ వినాయకులు వారి మరి సంవత్సరంలో ఫస్ట్ వచ్చేటి పండుగ మరి వినాయక చవితి కావటం, మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి మేయర్ గారు, నేను అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసాం. నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. వరదలకు ఇబ్బంది పడుతున్నటువంటి విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా మరి కోలుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి అహర్నిశలు కూడా కష్టపడుతున్నారు. లోకేష్ గారు, మినిస్టర్ గారు, అట్లాగే వీళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుల వారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పట్లాగే మంచి జీవనం కొనసాగించాలని చెప్పేసి మరి ఆ వినాయకుడి వారి ఆశీస్సులు ఏలూరు నగర ప్రజలపైన మా అందరిపైన మేము నగర ప్రజలకు మరింత సేవ చేసేటువంటి శక్తి ఆ వినాయకుల వారు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వినాయక చవితి ఉత్సవాలను ఏలూరు నగరంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పందిళ్లు వేసి చూపర్లను ఆకర్షించే విధంగా సెట్టింగులు వేసి భారీ గణపతి విగ్రహాలను నెలకొల్పి వినాయక చవితి పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేశారు. విద్యుత్ దీపాలంకరణ చేశారు. సర్వ విఘ్నాలను తొలగించే ఆదిదేవుడు గణపతి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బిర్లా భవన్ సెంటర్లోని ఎన్ఎస్ మార్కెట్, రామకోటి, కుండీ సెంటర్, చేపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహాలను చూసి తరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం. పూల మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు
గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే సినుకమ్మ కురిసిందో సిందేసేటోళ్ళం మాసేను సెలకల్లో సమకాసు కాలం కాలాలే కళ్ళంలో రాసులయ్యేలా దీవించు మా బతుకు వెలిగిపోయేలా నిన్ను నిలిపి నవరాత్రులే మై మరిచిపోతాములే మరిచేలా కైలాసమే కోలాటాలే వేస్తాములే ఇరుకనుకోకే మండపా మా మనసే విశాలమంట సాలనుకోవే సరిపోకుంటే మా సిన్నీలంటే గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం పూల మాలేసి పూలి హోరా నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినం ఆ ఎండి ఎన్నెల్లో ఎండి కొండల్లో నీ తల్లి ఒడిలోన గారంగా పెరిగి మా ఊరి సందుల్లో మైకు సప్పుల్లో సిందేసి ఆడవే కొలిచే భక్తుల్లో ఎలుక రథమెక్కుతా బెల ఏనుగు రూపమున్న నువ్వలా గౌరమ్మ పురుడు పోయగా గంగమ్మ ఒడి చేరుతాములే రంగు రంగులెగురుతుంటే మొదలయ్యే నీ ఊరేగింపే చిన్న పెద్ద సిందేస్తుంటే సామి ఎవరాపే హర వీర నమ శివాయని ఖడ్గాలే కంఠం విప్పే అది వింటే పరమేశ్వరుడే మాతో పారం కదిపే గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరులోని దొండపాడు దత్తాశ్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంటా పద్మశ్రీ మాట్లాడుతూ ప్రజలందరూ ఆ గణనాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనా ప్రచోదయాత్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ కాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్. జిమ్మి 2 వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్. చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 టాప్స్, 499 రూపాయలకే 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకే 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకే 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకే 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. 1000 రూపాయలకే 3 మంత్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకే యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్. 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. విఘ్నాలను తొలగించే వినాయక చవితి వేడుకలను ఏలూరులో వాడవాడలా శనివారం ఘనంగా నిర్వహించారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు పండుగల్లో మొదటి పండుగ అయిన వినాయక చవితి సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా వినాయక చవితి వేడుకలను జరుపుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నామని, దేశంలో, రాష్ట్రంలో పరిపాలించే ప్రజానాయకులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, వారి ద్వారా ఈ రాష్ట్రంలో సుపరిపాలన సుభిక్షంగా జరగాలని, పరిపాలకులపైన విఘ్నేశ్వర స్వామి వారి కరుణా కటాక్షం ఎప్పుడూ ఉండాలని, రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆనందంతో, సంతోషంతో, భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పూజలు ఫలించాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఏలూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, సాంప్రదాయాలు, విలువలను కాపాడుతున్నారని, ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు. అనంతరం బెనర్జీపేటలోని న్యూ మార్కెట్ వద్ద ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో, 4వ డివిజన్ పరిధిలోని చెంచుల్ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎట్రించి ధర్మేంద్ర, బొద్ద నాగేశ్వరరావు, జనసేన రవి, చిత్తెరి శివ, వీర మహిళలు కావూరి వాణిశ్రీ, తాబేలు హిమబిందు, గిడుదూరి పద్మ, కొసనం ప్రమీలారాణి, తుమ్మపాల ఉమాదుర్గ, ఎడ్లపల్లి మమత, దొడ్డి నాగమణి, సత్యవతి మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంబ నది
పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఘనంగా, ఎందుకంటే తెలుగు పండుగల్లో మొదటిగా వచ్చేటువంటిది వినాయక చవితి. వినాయక చవితి పండుగను అందరం కూడా అద్భుతంగా మంచి గ్రాండ్గా జరుపుకుంటూ ఘనంగా మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుపుకుంటాం. దేశం అంతా కూడా చాలా ఘనంగా గణేష్ ఉత్సవాలను జరుపుకునేటువంటి ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో, దేశంలో, మన జిల్లాల్లో మరి పరిపాలించేటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. వారి ద్వారా సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలి. దానికి వారందరికీ కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం, పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వారందరికీ ఉండాలి. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. మంచి ఆనందంతో, మంచి సంతోషంతో ఉండి మంచి యొక్క పూజ భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజలు ఫలించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే విఘ్నేశ్వరుడి యొక్క ఉత్సవాలలో అందరూ కూడా పాల్గొని మరి సాంప్రదాయాలని, మరి యొక్క మనకు ఉన్నటువంటి సాంప్రదాయ విలువల్ని కాపాడుతూ ఏదైతే మన పండగలు ఉత్సవంగా చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో విపత్తమైన వరదలు రావడంతో విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలు జల నిర్బంధమైనవి. చాలామంది ప్రజలు వారి నివాసాన్ని వదిలి వెళ్లిన వారు కాకుండా కొంతమంది నివాసాల్లో ఉండిపోవడం విజయవాడ నగర ప్రజలు వరదల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అందువలన దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ దంత కళాశాల యాజమాన్యం వారి ఆధ్వర్యంలో చైర్మన్ రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేర ఆదేశాల మేరకు దంత కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ ఫాదర్ మోజెస్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఇబ్రహీంపట్నానికి కళాశాల ఆధ్వర్యంలో 600కు పైగా దుప్పట్లు, టవల్స్, చీరలు, లుంగీలు, సబ్బులు మరియు షాంపూలు అక్కడ వరద బాధితులకు అందజేస్తున్నట్లు కరస్పాండెంట్ మరియు సెక్రటరీ ఫాదర్ మోజెస్ తెలిపారు. ఈ కార్యక్రమం ఏలూరు పీఠం వికార్ జనరల్ ఫాదర్ పి బాల సారథ్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఎన్ స్లీవరాజు, కళాశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫిలిక్స్ మరియు నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ జాకబ్, డెంటల్ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. డెంటల్ కాలేజ్ నుంచి వచ్చారు ఫాదర్లు. ఫాదర్ గారికి వారు చేస్తున్న సహాయానికి మనందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏలూరు నుంచి ఫాదర్ బాలా గారు వికార్ జనరల్ బిషప్ గారు, తర్వాత బిషప్ గారు. సో ఆయన ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా ఈ రోజు కేటాయించారు ఇక్కడికి రావడానికి. చాలా ఏలూరు నగరంలోని అమీనాపేట ఎన్జీఓ కాలనీ ప్రజలు వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. త్వరగా రామకృష్ణ, లక్ష్మీ శారద దంపతులు పీటల మీద కూర్చుని స్వామివారికి పూజలు చేశారు. కాలనీవాసులు ప్రదర్శించిన కోలాట నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం త్వరగా రామకృష్ణ మాట్లాడుతూ విఘ్నాలు తొలగి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో ఆనందంగా జీవించాలని, ఎదురయ్యే సమస్యలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని గణేష్ను కోరుకున్నట్లు చెప్పారు.
ईशान्य प्रदेशे कृष्णा गंगा गोदावरियोः अंतर्वेद पुण्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं ज्ञान वैराग्य विनायक विनायक स्वामी रथ करिष्ये अल्पोक्त विधानेन महागणपति पूजां करिष्ये अगन्धा मध्यन्तो निर्मुक्तं मूले तत्र स्थितौ ब्रह्मा मध्ये मातृका स्मृताः कुक्षौ तु सागरः सर्वे शब्दयामि शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वागी साध्याः सुमनसः सर्वाध्यानमुपक्रमे येन प्राकृतकृत्यासुः तं नमामि गजाननम् आसनं समर्पयामि उपचार पादयोः हस्तयोः अर्घ्यं समर्पयामि नीर्चल ओम आपो इष्ट अंटे पట్టుకోండి భోజం పట్టుకోండి आपो इष्टावयोः वस्त्रधारः तस्मा अर्घ्यमामोज सक्षजा योजनवधा स्वसन्दते दधिक्रावरणकारशो विष्णुरस्तातु आयुष्यमग्रियं प्रथमन्तु शुभ्रं यज्ञोपवितं बलमः स्तुतेजः परमं पवित्रं प्रजापतेर्यः श्री అందరికీ ప్రసిద్ధి వినాయకుడు అన్ని వరాలు ఇచ్చి మన ఏలూరు నగరవాసుల్ని అలాగే ఇప్పుడు వరదల్లో చిక్కుకున్న వారందరినీ కూడా వరసిద్ధి వినాయకుడు ఆదుకోవాలని అందరికీ మంచి జరగాలని మా ఎన్జిఓ కాలనీ గణపతి పరివార ఆలయాలు నుంచి మేము కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. చారిత్రాత్మక విశిష్టత కలిగిన భీమడోలు శ్రీ మన్మహ గణపతి ఆలయ గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఖ్యాతిగాంచిన భీమడోలు గణపతి సెంటర్ శ్రీ మన్మహ గణపతి స్వామి నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని స్వామివారి విగ్రహ ఊరేగింపు మరియు ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. 5.5 అడుగులతో ప్రతిష్ఠించే శ్రీ మన్మహ గణపతి విగ్రహానికి శాశ్వత వెండి బంగారు నగలు అలంకరించి 9 రోజుల పాటు నిత్యం ఒక్కొక్క సాంప్రదాయ వర్ణంలో స్వామి భక్తులకు దర్శనమిస్తారని, స్వామి ఉత్సవ పందిట్లో నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు పూజలు నిర్వహించడం జరుగుతుందని భీమడోలు గణపతి సెంటర్ శ్రీ మన్మహ గణపతి నవరాత్రి వేడుకలు జిల్లాలోనే ప్రత్యేకత సంతరించుకున్నాయని, ఈ ఏడాది స్వామివారి 60వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామని కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. అందరికి కూడా గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. మరి భీమడోలు గ్రామంలో గత 60 సంవత్సరాలుగా మరి ఈ పర్యావరణ పరిరక్షణ భాగంగా మరి స్వామివారిని సుమారు 5 అడుగుల ఎత్తుతో మట్టితో మరి చేసి రోజుకొక వర్ణంతో స్వామివారిని మరి రోజు అలంకారం చేస్తాం. స్వామివారికి ప్రతిరోజు సుప్రభాతం, ఉదయం 10 గంటలకు సహస్రనామ పూజలు, మధ్యాహ్నం భజనలు, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు చేసి ఈ గణపతి స్వామి వారిని నవరాత్రి 9 రోజులు కూడా చాలా వైభవంగా మరి ఉత్సవాలు చేస్తాం. 10వ రోజున స్వామివారి బంగారు వర్ణంతో మరి స్వామివారిని గ్రామోత్సవం చేసి మరి గోదావరి కాలంలో నిమజ్జనం చేస్తాం. మరి ఈ ఉత్సవాలకు ఈ 60 సంవత్సరాలు కూడా మరి
మరి గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. భక్త మహాశయులందరూ కూడా ఆ గణపతి స్వామి వారు మరి నిండు నూరు ఆయుష్యాలని ప్రార్థిస్తున్నాం. వరద బాధితులకు సహాయం అందించేందుకు వారధి ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కొనియాడారు. విజయవాడ 44వ డివిజన్లో సుమారు 150 కుటుంబాలకు 9 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా వారధి సేవ ట్రస్ట్ అందజేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు మేరకు వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతల సహకారంతో తాము ఈ కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పోషిస్తున్న పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేకా సత్యనారాయణ, మద్దిపాటి శ్రీను, షేక్ మస్తాన్ హసీనా, పెదవేగి రాంబాబు, కళ్యాణి, పోతుల రమాదేవి, పడవల ప్రసాద్, ఎన్ నరసింహారావు, సాయి, దివార్, కృష్ణ వంశీ, దనుకొండ సుబ్బు, కోనపాము శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వాలంటరీ సర్వీసెస్లో సపోర్ట్ చేస్తున్నారు ప్రజలకి, ఎన్జిఓస్కి అందరూ కూడా నాకు ధన్యవాదాలు చేస్తూ మరొకసారి జంగారెడ్డి గురించి వచ్చిన వాలంటీర్ చేస్తున్న వరవ తాతాజీ, మన జన సైనికులు, వీర మహిళలు వచ్చిన వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ రోజున జంగారెడ్డి నుంచి మన ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 150 బ్యాగులు తీసుకొచ్చి ఇలా 44 బూతులు అందజేయడం జరిగింది. మేము ఏంటంటే వారధి తరపున ఏంటంటే ఒక కుటుంబంగా చేయటం అని చెప్పేసి అని ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. నిజంగా ఏంటంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు మన చింతలపూడి కాన్స్టిట్యూన్సీకి రావడం మన అదృష్టం చెప్పాలి. ఎందుకంటే విజయవాడ అంటే మంద కాకపోయినా పెద్దలు పిలిపించినా సరే సుమారు 5 రోజుల నుంచి కంటికి రెప్పల ఈ వార్డుని కాపాడుతున్న నిజంగా మన డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే గారికి మరొకసారి మన జన సైకిల్ తప్ప వార్డు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఎంత సహకరించకపోయినా ఎంత ఫేవర్తో ఉన్నా సరే కంపల్సరీగా ఇక్కడ ఏ లోటు జరగకూడదని ప్రతి గుమ్మానికి కూడా రోజుకి అన్నిసార్లు విజిట్ చేసుకుంటా నైట్ 10 వరకు వార్డుని ఈ ఉన్న డివిజన్ని కాపాడుతున్నారు. మరొకసారి మా అందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి నేను నమ్ముకున్న ఆంజనేయ స్వామి తరఫున కూడా ఆయనకంతా కూడా ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో కూడా అండగా ఉండాలని, త్వరలో ఈ విపత్తు తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణం రాజీవ్ నగర్లోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పర్యావరణ హితాన్ని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు మట్టి వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి సాంప్రదాయబద్ధంగా చవితి పూజలను జరిపారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు బాలాజీ వినాయక శర్మ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలతో పాటుగా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. దీనికోసమే మట్టి వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. రాజీవ్ నగర్తో సహా జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. రాజీవ్ నగర్లో ఇది దిగ్విజయంగా 3వ సంవత్సరం పూర్తి చేసుకుంది మట్టి విగ్రహం. వినాయక చవితి నాడు వినాయక గణపతిని మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని తయారు చేసి అదేవిధంగా దానికి పూజాధికాలు షోడశోపచార పూజ 9 రోజులు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ రాజీవ్ నగర్లో ఈ విధంగా 3వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుని వ్రతాలు చేయించుకుంటున్నాడు స్వామి. కాబట్టి ఈ రాజీవ్ నగర్లో ఉన్నటువంటి సమస్త ప్రజలందరికీ కూడా విజయాలు చేకూర్చి సుఖ సంతోషాలతో ఉండి అందరికీ యజ్ఞాలు గండాలు అన్నీ తొలగి అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఆ మట్టి గణపతి అందరికీ కూడా సకల విజయాలు కూడా చేకూర్చి పిల్లలు లేని వాళ్ళకి సంతానం, అదేవిధంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా సకల విజయాలు, దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళకి ఐశ్వర్యము అన్నీ కూడా కలిగించేయాలని చెప్పి నమస్కారం చేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. వినాయక చవితి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి మరియు కుటుంబ సభ్యులు.
వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జేసీ దాత్రిరెడ్డి దంపతులు ప్రజలందరికీ చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వరదల వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకూడదని ఆకాంక్ష. గణేష్ చతుర్థి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ నూర్జహాన్ పెదబాబు, ప్రతి కుటుంబంలో విఘ్నాలు తొలగించి ఆశీర్వదించాలని వేడుకున్న మేయర్ దంపతులు. జై గణేశ, జై జై గణేశ. నగరంలో వాడవాడలా ఘనంగా గణపతి నవరాత్రి మహోత్సవ వేడుకలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భారీ విగ్రహాలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.